అంటే మనకు యాంప్లిఫైర్ సప్లై అవుతున్నప్పటికీ మ్యూజిక్ సిస్టమ్ పనిచేస్తున్నప్పటికీ మనకు ఊఫర్ రాకపోతే ఇటువంటి కన్వర్టర్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు గమనించుకోవచ్చు. ఇక్కడ యాంప్లిఫైర్ ఫిట్ చేశాను. అయితే ఏం జరిగింది అని అంటే దీంట్లో ఇది పనిచేయడం ఆగిపోయింది. ఇది మనము కన్వర్టర్ అంటే మనకు ఏదైతే షోరూమ్ నుంచి వచ్చే మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందో దానికి ఇలాంటి పిన్స్ ఉండవు అన్నట్టు. ఇలాంటి పిన్స్ లేకపోతే ఇది పెట్టడానికి రాదు. ఎందుకంటే మనకి యాంప్లిఫైర్కి పిన్స్ ఉంటాయి, ఆడియో కాంపోనెంట్ పిన్స్. ఆ పిన్స్ ఉండడం వల్ల దీనికి అది ఉండదు, ఇలాంటి కాంపోనెంట్స్ పెట్టడానికి ఉండదు. అప్పుడు ఏం చేస్తాము అని అంటే ఇక్కడ ఒక కన్వర్టర్ ఉంటుంది, ఇలాంటి కన్వర్టర్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తామంటే ఇది సపరేట్ డైరెక్ట్, ఇదేమో యాంప్లిఫైర్ పెడదాము, ఇదేమో స్పీకర్ నుంచి వచ్చే స్పీకర్ కనెక్షన్స్, అంటే ఇక్కడ సైడ్ నుంచి వచ్చే స్పీకర్ కనెక్షన్స్కి ఇస్తాం. కాకపోతే మనకి మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ కానీ లేకపోతే చాలా కార్లో ఇక్కడనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇది ఇవ్వాలి అని అంటే ఇక్కడ ఎన్ని వైర్లు ఉన్నాయి అన్ని వైర్లు మనం యాంప్లిఫైర్ సీట్ కింద పెట్టినప్పుడు ఇన్ని వైర్లు తీసుకొని పోయేది ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఏం చేస్తారంటే ఇలాంటిది కన్వర్టర్ ఇక్కడనే ఇటువంటి ప్లేస్లో, అంటే మ్యూజిక్ సిస్టమ్ ఎక్కడ ఉందో ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే ఫిట్ చేయొచ్చు. కొన్ని కార్లకు ఇక్కడ ఉంటేనేమో ఇక్కడ ఫిట్ చేస్తారు. దీన్ని ఫిట్ చేసి ఏం చేస్తారంటే ఇలాంటి లెంత్ కేబుల్ ఖచ్చితంగా ఇస్తారు మనకు కిట్లో. ఆ కిట్ నుంచి ఇది ఇక్కడ నుంచి తీసుకుంటారు. కాకపోతే నాకు ఇది మదర్ బోర్డు అంతా ఈ డాష్ బోర్డ్ దగ్గరనే ఉంది XC500లో. సో దీన్ని ఇక్కడ ఫిట్ చేసి ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏమైంది అని అంటే దీంట్లో ఇది పనిచేయడం ఆగిపోయింది. అయితే నేను ఏదైతే సబ్-వూఫర్ ఆన్ చేసి చూస్తుంటే సౌండ్ రావట్లేదు. ఏమైంది అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే దీనిలో ఇది కంట్రోల్ చేస్తున్నప్పుడు కొంచెం వచ్చిపోవడం జరిగింది. సో ఇదంతా ఎందుకు అని చెప్పి తీసేసి నేను ఏం చేసిన అంటే ఇది స్పీకర్ కనెక్షన్ ఎట్లయితే ఉందో దీన్ని డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసిన. ఇది నేను నా దగ్గర మేల్ ఫీమేల్ ఉన్నాయి, ఇది మేల్ ఫీమేల్ ఉంది. దీన్ని ఏం చేసిన అంటే ఇది ఇక్కడ కనెక్షన్ ఇచ్చిన. ఇప్పుడు మీకు మ్యూజిక్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఇట్లా వస్తుంది కదా, నేను ఎక్కువసేపు ప్లే చేయట్లేదు మళ్ళీ క్లెయిమ్ పడతాయని చెప్పి దీన్ని ఓన్లీ బ్లాక్ కనెక్షన్ వైర్కి ఇచ్చినాను. పెడుతున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ అనిపిస్తుంది కదా, ఇప్పుడు పెట్టేసిన మళ్ళీ మ్యూజిక్ ప్లే చేస్తున్నాను. ఇప్పుడు సౌండ్ ప్లే అవుతుంది. సో యాక్చువల్గా నేను ఇది డైరెక్ట్ ఇస్తే ఇంకా నాకు సౌండ్ బేస్ అనేది పెరిగింది దీని నుంచి కంటే. యాక్చువల్గా ఇది మ్యాండేటరీ పెట్టుకోవాల్సిందే, కాకపోతే ఇది నేను వేరేది కొంచెం మంచిది తీసుకొని ఫిట్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎలాగో పనిచేయడం బంద్ చేసింది కాబట్టి మళ్ళీ ఇలాంటివి తీసుకొని ఫిట్ చేసుకోవడం చేసేదానికంటే ఈసారి కొంచెం మంచిది చేసి ఫిట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఇప్పటికైతే నేను డైరెక్ట్ ఇచ్చాను. ఏం కాదు, మనము పెద్ద మ్యాక్సిమం సౌండ్ ఏం యూజ్ చేయం కాబట్టి కొంతవరకు యూజ్ చేస్తాం కదా. అంటే జనరల్గా ఇప్పుడు కార్లో పోతున్నాం అంటే మినిమం నుంచి, అంటే నెంబర్ ప్రకారం చెప్తున్నాను లెవెల్, సౌండ్ లెవెల్ అనేది 5 అనేది లో, 10 అనేది కొంచెం హై, 15 అనేది ఇంకా హై, 20 అనేది ఇంకా ఫుల్ మ్యాక్సిమం హై అనే లెవెల్లో చెప్తున్నాను నేను. అంటే ఒక లెవెల్ 5లో ఉంటేనేమో కార్కి సరిపోతుంది. లేదు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 10 పెట్టుకుంటాం. ఇంకా 15 పెట్టుకుంటేనేమో చుట్టుపక్కల, అంటే కార్లో పోతున్నప్పుడు పక్కన వెహికల్లో కూడా వినిపించినంత ఉంటుంది కాబట్టి అంతేం పెట్టుకోము. అంటే మనం ఎంతసేపు ఉన్నా ఒక 10 వరకే యూజ్ చేస్తాం. ఆ 10 అనేది మస్త్ అయిపోతుంది. సో ఇది కాకుండా అది యూజ్ చేయాలి అంటే ఒక 15 అబో. సో ఇది ఉంటేనేమో మాక్సిమం హై 20 లెవెల్ పెట్టుకున్నప్పుడు ఇది కంట్రోలింగ్ చేస్తాను అన్నట్టు, డైరెక్ట్ యాంప్లిఫైర్కి ఎక్కువ పవర్ పోకుండా కంట్రోలింగ్ చేస్తాను అన్నట్టు. కాకపోతే మనం అంత ఏం యూజ్ చేయం కాబట్టి సో ఇప్పటికైతే నేను డైరెక్ట్ పెట్టాను, అంటే ఏదో టెంపరీ యూస్ కోసము. ఎలాగో నేను మళ్ళీ అది పోయింది కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ సిటీలో లేని వెహికల్, ఇది ఖరాబ్ అయినప్పుడు రిపేర్ చేస్తే సిటీలో లేను. ఇది నేను మళ్ళీ ఇప్పుడు దగ్గరలో నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ ఇచ్చేసి వాడుకుందామని చెప్పేసి నేను సిటీకి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొని కొంచెం ఇటువంటిది కొంచెం మంచి ప్రోడక్ట్ తీసుకొని యూజ్ చేసుకుందామని చెప్పేసి. సో ఇదండి యాక్చువల్గా ఇప్పుడు నేను ఇది పనిచేయడం బంద్ చేసింది కాబట్టి నేను దీనికోసం ఇప్పుడు డైరెక్ట్ చేసిన. కాకపోతే ఇది చేసే ప్రాసెస్లో నాకు ఇంకేం ఐడియా వచ్చిందంటే నేను ఈ XC500కి ఇటువంటి ట్వీటర్స్ ఫిట్ చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి నేను ట్వీటర్స్ తీసుకొచ్చుకున్నా. కాకపోతే ఎలా ఫిట్ చేయాలి ఏందనేది నాకు కొంచెం టైం దొరకలేదు. ఇప్పుడు దీనికోసం తీసినప్పుడు ఏమైంది అని అంటే నేను ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఒక ట్వీటర్ ఫిట్ చేశాను, ఇక్కడ నుంచి ఇదంతా ఓపెన్ చేసి. సో ఇది చేసే ప్రాసెస్లో నాకు ఇక్కడ ఆల్రెడీ ఒకటి కనెక్షన్ ఉండే ట్విటర్ ఫిట్ చేయడానికి. సో ఇక్కడ నేను కనెక్షన్ ఇచ్చేసిన దీన్ని. ఇది ఈ లెఫ్ట్ సైడ్ ట్విటర్ అనేది ఇప్పుడు వర్క్ చేస్తుంది. నేను రైట్ సైడ్ దానికి కూడా చూడాలి అక్కడ కనెక్షన్ ఏదైనా ఉంది. యాక్చువల్గా ఉంటుంది, ఎందుకంటే బండికి XC500కి ఇక్కడ ఆల్రెడీ ఒక ట్విటర్ ఉంది కానీ దీని ట్విటర్ పనిచేస్తలేదు. పనిచేయడం ఉన్నందుకు ఈ కనెక్షన్ ఖాళీగా ఉంది.
ఈ వైర్ కనెక్షన్ మరి ఎక్కడ ఉందనేది తెలుస్తలేకుండా, అందుకని ఎలా ఇవి తీసుకున్నా కాబట్టి ఇవి తీసుకొని ఇక్కడ ఫిట్ చేసి దీనికి సంబంధించిన ట్విట్టర్ కనెక్షన్ ఏదైతే ఉందో అదే దాని కనెక్షన్ ఇచ్చేసిన. ఇంకా రైట్ సైడ్ దాంట్లో చూడాలి, అది కూడా చూస్తాం మరి ఎక్కడ దొరుకుతుంది అనేది. సో ఇదండి XU500లో మనకు ట్విట్టర్స్ ఎక్కడ కనెక్షన్ ఇచ్చేయాలి ఏందనేది. నేను ఇది అంటే మనకు యాంప్లిఫైర్ సప్లై అవుతున్నప్పటికీ, మ్యూజిక్ సిస్టమ్ పనిచేస్తున్నప్పటికీ మనకు ఊఫర్ రాకపోతే ఇటువంటి కన్వర్టర్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు గమనించుకోవచ్చు. సో ఇప్పుడు రైట్ సైడు ట్విట్టర్ ఫిట్ చేయడానికి నేను ఇక్కడ కనెక్షన్స్లో ఏ కనెక్షన్స్ అని చెప్పేసి తెలుసుకోవాలని ఏం చేసిన అంటే ఇదంతా ఇప్పి ఇక్కడ స్పీకర్ ఉంది కదా, ఇక్కడ నుంచి చూసుకుంటూ వస్తే నేను లోపల స్పీకర్ దగ్గర ఉన్న వైర్ వేరు, స్పీకర్ దగ్గర ఒక ప్లగ్ ఉంది మళ్ళీ సపరేట్గా, ఆ ప్లగ్ వరకు వచ్చిన కనెక్షన్ వేరు. సో ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్లో కనిపిస్తుందో అది ఫోటో తీసుకొని వచ్చేసి ఇక్కడ వచ్చి చెక్ చేసుకున్నా. స్క్రీన్లో మీకు కనిపించిందేమో ఎల్లో అండ్ బ్లాక్ లైన్, కానీ ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ లైన్ ఉంది. సో ఇక్కడ ఇంకోటి ఉన్నదేమో ఓన్లీ వైట్ ఉంది. సార్ నాకు ఎందుకో డౌట్ వచ్చి దీని పక్కన ఉన్న వేర్ని రెండు చెక్ చేద్దామని చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రెండు. సో ఆ రెండింటి దగ్గర నేను స్పీకర్ అదే ట్విట్టర్ వైర్ పెట్టి చూస్తే వచ్చింది. సో దీని రెండింటికి ఇప్పుడు కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇస్తే రైట్ సైడ్ సపరేట్గా ప్లే అయిపోతుంది. ఇప్పుడు సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవ్వడానికి చూస్తాను. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ మస్తీపురం నాగేశ్చారి. థ్యాంక్ యూ.